మీడియా మిత్రులందరికీ నమస్తే. చెలో నకరేకల్ తెలంగాణలో పెట్రోల్ డీజిల్ ధరలపైన ప్రజల నడ్డి విడుస్తున్నారు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడేమో తెలంగాణలో వ్యాట్ ఎక్కువగా ఉంది పెట్రోల్ డీజిల్ పైన, మరి దాన్ని తగ్గించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేశారు మరి సారు. మరి ఈసారి ఏమైంది? వచ్చి 2.5-3 సంవత్సరాలైనా ఇప్పటికీ దగ్గర 4 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినప్పటికి కూడా మరి సార్కు సోయి లేదా ఈ పిచ్చితుగ్లకి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరి తెలంగాణలో అత్యధికంగా రాష్ట్రాలలో ఏ రాష్ట్రం అంటే తెలంగాణలో ఎక్కువ ఉంది, 35.2 వ్యాట్. మరి ఎందుకు పెంచుతున్నారు ఈ విధంగా? పెట్రోల్ పైననేమో 35.2%, డీజిల్ పైన 27%. మరి ఇంత వ్యాట్ని పెంచి తెలంగాణ ప్రజలను అసలు ఏ విధంగా మీరు ఆదుకోవాలనుకుంటున్నారు? ఏ విధంగా ఇప్పటిదాకా కనీసం ఎవరికైనా ఇటు ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగులకు సాయం చేయలేదు, ప్రజలకు చేయలేదు, మీరు ఇచ్చిన గ్యారంటీలు ఎక్కడ పోయినాయో తెలియదు. కనీసం ఈరోజు తిండి తినాలంటే ఈరోజు గ్యాస్, పెట్రోల్, డీజిల్ అన్ని రేట్లు పెరిగిపోయి కనీసం తిండి తినడానికి కూడా ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు ఇన్ని రకాలుగా మీరు ప్రజల నడ్డి విరుచుకుంటా మీరు ఏ ప్రభుత్వం అని వచ్చేసి తెలంగాణలో కావాలని మేము అనుకున్నామో ఆ ప్రభుత్వం మానేసి ఈ రోజున వచ్చేసి ఓన్లీ తెలంగాణ ప్రజల నడ్డి విరుస్తున్న ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఏదైతే వ్యాట్ ఉందో ఆ వ్యాట్ని వెంటనే తగ్గించాలి. అదేవిధంగా తక్కువ రేట్లు, కనీసం ఈ పక్క రాష్ట్రంలో కూడా 31% ఉంది, కానీ అయినా చూసుకొని రాసుకోండి. ఆంధ్రాలో, తమిళనాడులో 13% ఉంది, పంజాబ్లో కూడా వచ్చేసి 13% ఉంది. మరి మీరెందుకు తెలంగాణలో ఇంత వ్యాట్ పెట్రోల్ డీజిల్ పైన ఎందుకు పెంచుతున్నారు? దాన్ని ఎందుకు తగ్గించలేకపోతున్నారు? ఈ విషయం పైన ఆమ్ ఆద్మీ పార్టీ నకరేకల్ హైవే రోడ్లో వచ్చేసి 3వ తారీఖు మేము ఎడ్ల బండి మీద ర్యాలీ చేయబోతున్నాము. దీనికి పెద్ద ఎత్తున రైతులు, ఆటో వాళ్ళు, అలాగే ప్రజలు, సామాన్య ప్రజలు కూడా, తెలంగాణ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాంకి